బాబుతో ఉన్నారని తెలుసుకున్నారు, ప్రామిస్ చేశారు. దాంతోపాటు వీడియో కాల్స్ చేయండి అని చెప్పి బలవంతం చేశారు, బెదిరించారు, బెదిరింపులకు దిగారు. నువ్వు ఒక చిన్న ఎంప్లాయీ అంటూ బెదిరింపులకు దిగారు. కొడుకు నువ్వు ఒక్కడే ఉంటున్నారు గుర్తుంచుకోని అని చెప్పి బెదిరింపులకు దిగారు. దాంతోపాటు జూలై 9న కలిసారు, కడప దాకా వెళ్దామన్నారు. రాజంపేట దగ్గర ఆపి తనపై దాడి చేశారు, లైంగికంగా దాడి చేశారని అర్థం వచ్చేలా, భావం వచ్చేలా ఆమె మాట్లాడుకొచ్చిన క్రమం. ఇన్ఫ్యాక్ట్ ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఆల్రెడీ జనసేన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇతగాడి మీద వార్నింగ్ ఇచ్చిందా జనసేనాని? పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం జరిగిందా? మరి ముఖ్యంగా జనసేన వెర్షన్ ఏంటి? ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం ఆయన మీద ప్రస్తుతం ఎటువంటి యాక్షన్లకు దిగుతోంది జనసేన అధిష్టానం? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం జనసేన రంగంలోకి దిగిందా, యాక్షన్లోకి దిగిందా, లేకపోతే దీని మీద విచారణకు సంబంధించి ఆయనకి ఏమైనా అఫ్కోర్స్ షోకాస్ నోటీస్ లాంటివి ఇస్తూ ఉంటారు, అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అంటే బేసిక్గా ఈ వ్యవహారం ఇప్పుడు అఫీషియల్గా బయటకు వచ్చిన పరిస్థితి. కొంత ఇంటర్నల్గా అయితే ఈ వ్యవహారం ముందుగానే జనసేన పార్టీ ఆఫీస్ కూడా చేరింది. వారం రోజులు ముందు జనసేన ఒక లేఖను రిలీజ్ చేసింది. మీ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు ట్రాప్ కావద్దు, ఇంకో దగ్గర వెళ్ళొద్దు, ప్రైవేట్ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ ఒక నెల ముద్దే వచ్చింది. అయితే పార్టీ కార్యాలయం నుంచి సరైన రెస్పాండ్ తనకి అందినట్లు లేదు. సో అందుకోసమే తను మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనపడుతోంది ఆమె మాటల్లో. కానీ ఆమె వర్షన్ నేను చెప్పినట్టుగానే ఆమెని చాలా విధాలుగా కొంత వేధించే ప్రయత్నం చేశాడు. తర్వాత కారులో ఎక్కించుకొని రాజంపేట దగ్గర చీకటి సమయంలో కారులో కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మానసికంగా అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేశాడు అనేది ఆ బాధితురాలు వాదన. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు బయటపడింది, బయటకు వచ్చేసింది. ఇక తెర మీద వచ్చిన తర్వాత మీడియాలో ప్రసారాలు అవుతున్నాయి ఇప్పుడు. సో ఆ నేపథ్యంలో దీన్ని జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది చూడాలి. ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని కొంత లోతుగా పెట్టే ప్రయత్నం చేశారు, ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా కొంచెం కంట్రోల్ చేయగలిగారు. బట్ తను ఈ వేధింపులు మరీ ఎక్కువైనాయా లేదా అనేది తనతో మాట్లాడితే కానీ పూర్తి వివరాలు మనకి ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇది జనసేన పార్టీ కొంచెం సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు. ఆయన చిన్న చిన్న విషయాలను కూడా టేకప్ చేసేటప్పుడు చాలా గట్టిగా కొన్ని పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాలు ఇటీవల కాలంలో కూడా ఎమ్మెల్యేలను అందరినీ కూడా పర్సనల్గా ఒంటు కూర్చోపెట్టినప్పుడు కూడా ఆయన పదే ఇవే చెప్తూ వస్తున్నారు. మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వ్యవహారాల శైలి మార్చుకోవాలి, ప్రజలతో మీరు ఏకం కావాలి. మరోవైపు ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారాల్లో మీరు తలదూర్చొద్దు, మీ ప్రైవేట్ వ్యవహారాలని అంటే ప్రైవేట్గా ఉన్న వ్యవహారాలను కూడా మీరు కొంత కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు. అందుకే మొన్న నోటీస్ ఒక అందరికీ సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ఈ వ్యవహారాన్ని నడుపుతారు అనేది చూడాలి. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఈరోజు వెలుగులోకి పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. కానీ ఇది చాలా కాలంగా జరుగుతోంది, ఎందుకంటే ఇందాక మనం చెప్తున్నట్టుగా ఎవరైతే ఈ బాధితురాలు ఉందో ఒక సోషల్ మీడియా వ్యక్తిని కూడా నిలదీస్తోంది. నీకు ఎవరిచ్చారు ఈ వీడియో, నీకు ఎలా పెట్టారు, నువ్వు ఎందుకు ఈ వీడియోతో చేస్తున్నావు, ఇస్తే నేనన్నా ఇవ్వాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి ఎమ్మెల్యేకి ఈ బాధితురాలకి మధ్య జరిగిన వ్యవహారాన్ని నీకు ఎవరిచ్చారు, టోటల్గా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏమన్నా నీకు సమాచారం వచ్చిందా, లేకపోతే ఇక్కడి నుంచి ఎలా వచ్చింది నీకు అనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ బాధితురాలు అయితే క్లియర్గా చెప్తుంది, నన్ను లోపరుచుకున్నాడు, నా మీద ఒత్తిడి తీసుకుని వచ్చాడు, అవసరమైతే బిడ్డను కూడా చంపుతానని చెప్పి బెదిరించేవాడు శ్రీధర్ అనేది చాలా క్లియర్గా ఆమె చెప్తున్న మాట. అయితే ఇప్పుడు జనసేన దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి సత్యన్న. బేసిక్గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంచెం చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది. మనకు అందుతున్న సమాచారం కూడా ఇప్పుడు కూడా ఒక జనసేన నుంచి కూడా ఒక కాల్ రావడం జరిగింది. సో దీని మీద కొంత యాక్షన్ ఉండబోతుంది, సీరియస్గానే తీసుకుంటున్నాం అనేది. అయితే ఒకటి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటారా, లేదు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేని ఇప్పుడే బదనమయ్యాడు, పార్టీకి చెడ్డపేరు వస్తుంది కాబట్టి దీని మీద మళ్ళీ ఎదురుదాడి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పార్టీలో కొంత సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అని. కాకపోతే ఆ బాధితురాలు క్లియర్గా
ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో. సో బాధితురాలే ఓపెన్గా తనకు జరిగిన సంఘటన మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఎలా పరిచయం అయింది, ఎలా ఎప్పుడెప్పుడు పరిచయం అయింది, ఏ టైంలో కలిసాం, ఎక్కడెక్కడ కలిసాం, ఏ విధంగా నన్ను తీసుకెళ్లేవాడు, ఇవన్నీ కూడా వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి సో ఫర్దర్గా తను మీడియా ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడుతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రధానంగా మహిళలకు సంబంధించిన వ్యవహారంలో కుటుంబ ప్రభుత్వం కొంత సీరియస్గానే వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో చాలా కంప్లైంట్స్ అయితే వీళ్ళ మీద వస్తున్నాయి. జనసేనకు సంబంధించి కావచ్చు, కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇటీవల కొలకపూడి సందర్భంలో కూడా ఆయన కూడా కొంత సీరియస్గా కొంతమందిని అక్కడ లోకల్గా ఉన్న వ్యవహారం మీద నాయకులు కొంత సెకండ్ గ్రేడ్ లీడర్స్ వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నిటిని కూడా వరుసగా కొంత వివాదాలు వస్తున్న నేపథ్యం. అయితే దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సీరియస్గా తీసుకుంటుందో చూడాలి. పోలీస్ ఏదైనా కేసు రిజిస్టర్ అవుతుందా, తీసుకుంటారా, లేకపోతే ఎలా తీసుకుంటారా. అయితే తనైతే ఇప్పటి వరకు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపట్లేదు. పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళగలిగారు, పార్టీ ఆఫీసులో కొంతమందికి చెప్పగలిగారని ఒక సమాచారం ఉంది. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా చూస్తారో లేదో అనేది, దాన్ని ఏ విధంగా ట్రీట్ తీస్తారో అనేది చూడాలి. సచిన్. రైట్ కృష్ణ, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బాధిత మహిళ లైవ్లో మాట్లాడుతున్నారు, ఏకంగా తన బాధను తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్ళకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను
వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్‌లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు. నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదిచ్చాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగ దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ, ఇంటికి వచ్చి కొడుతూ, చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ, ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో, లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి, మా వాళ్ళని బూతులు తిట్టి, చాలా రకంగా నన్ను అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే, ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి, నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టు